అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా నా మీద తప్పుగా చూడడం, వంగుంటప్పుడు నా చెస్ట్గా చూడడం, నడుంకే చూడడం అట్ట చేస్తున్నాడు. చెస్ట్గా చూడడం, నడుంకే చూడడం అట్ట చేస్తున్నాడు. చేతులు పిసుకోవడం, అయ్యో నువ్వు కష్టపడుతున్నావే నీ చేతులు కండిపోతున్నాయి అనేసి అని ఇద్దరు అబ్బాయిలు కూడా నాకు చేతులు పట్టుకోవడం అట్లా చేస్తున్నారు సార్. నీ చేతులు కండిపోతున్నాయి అనేసి అని ఇద్దరు అబ్బాయిలు కూడా నాకు చేతులు పట్టుకోవడం అట్లా చేస్తున్నారు సార్. ఆ అబ్బాయికి వేరే అబ్బాయి ఫోటో తీయమన్నాడు. ఫోటో తీసి పెట్టరా అనేసి అంటే నేను బ్యాక్ సైడ్ తుడుచుకుంటుంటే ఫోటో తీసాడు అబ్బాయి. నేను బ్యాక్ సైడ్ తుడుచుకుంటుంటే ఫోటో తీసాడు అబ్బాయి. దగ్గర రావద్దు, దగ్గర రావద్దు. అది ఎవరా నువ్వు? అది ఎవరా నువ్వు? ఉద్దవాది ఇంకా సరే, ఉద్దవాది ఇంకా సరే. 500 ఇస్తాము, మా దగ్గర పడుకోవచ్చు కదా, ఒక గంటే కదా, మా దగ్గర పడుకోవచ్చు కదా, ఒక గంటే కదా. అమ్మ ఇక్కడ రమ్య ఎవరు? నేనే సార్. నమస్తే సార్. నేనే కాల్ చేశాను సార్. మీరేనా కాల్ చేసింది? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం అల్కాపూర్ కాలనీలో ఉన్నాం. మణికొండ అల్కాపూర్ కాలనీ అనమాట. మనతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉంటారు. ఈ మా సమస్య ఏంటో తన మాటలు. ఏం పేరమ్మా అసలు? మీ పేరు ఏంటి? రమ్య సార్. పూర్తి పేరు రమ్య. ఏంటమ్మా ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు? లేదు సార్, ఇక్కడ ఒక బ్యాచిలర్స్ కుర్రోళ్ళు ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళకి నేను వంట చేసుకుని ఇంట్లో పని అంతా చేసుకుంటూ వెళ్తుంటాను సార్. కొద్ది రోజులు 10 రోజుల వరకు బాగానే ఉన్నారు సార్. నేను వర్క్ చేసుకుని వెళ్ళిపోతుంటే బాగానే పలకరించేవారు, బాగానే ఉండేవారు సార్. అప్పుడప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా నా మీద తప్పుగా చూడడం, వంగుంటప్పుడు నా చెస్ట్గా చూడడం, నడుంకే చూడడం అట్ట చేస్తున్నాడు. చెస్ట్గా చూడడం, నడుంకే చూడడం అట్ట చేస్తున్నాడు. ఏంది వీడి చూపులు ఎర్రటీగా ఉన్నాయి అని భయం వేసి ఇంకా కొద్ది రోజులు ఓచుకున్నట్టు ఇంకొక అబ్బాయి కూడా ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి కూడా మాట్లాడారు. ఇద్దరు అబ్బాయిలు కూడా అట్లనే నాతో మాట్లాడడం, అట్లా చేయడం, ఏం చేస్తున్నావు, బాగున్నావా అనేసి అని నాకు ఒంటి మీద చేయడం, అట్లా చేతులు పిసుకోవడం, అయ్యో నువ్వు కష్టపడుతున్నావే నీ చేతులు కండిపోతున్నాయి అనేసి అని ఇద్దరు అబ్బాయిలు కూడా నాకు చేతులు పట్టుకోవడం అట్లా చేస్తున్నారు సార్. నీ చేతులు కండిపోతున్నాయి అనేసి అని ఇద్దరు అబ్బాయిలు కూడా నాకు చేతులు పట్టుకోవడం అట్లా చేస్తున్నారు సార్. కాదమ్మా, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ హస్బెండ్ కానీ అట్లా చెప్పలేదా ఈ విషయం? లేదు సార్, వాళ్ళకి చెప్పలేదు సార్. వాళ్ళకి కానీ చెప్తే మట్టి నన్ను పంపించారు సార్ వర్క్. కానీ ఇంట్లో ప్రాబ్లం వల్ల నేను చేయవలసి వస్తుంది సార్. ఇది ఇప్పుడు అబ్బాయి అట్లా మిస్బిహేవ్ చేసినట్టుగా వీడియో గిట్లా తీసుకోమన్నా, వీడియో గిట్లా తీసేది అట్లా లేదు సార్. కానీ ఈ వీడియో ఒక రోజు మట్టిగా ఒక అబ్బాయి అందులో కొంచెం బట్టిగా ఉంటాడు. ఆ అబ్బాయికి వేరే అబ్బాయి ఫోటో తీయమన్నాడు. ఫోటో తీసి పెట్టరా అనేసి అంటే నేను బ్యాక్ సైడ్ తుడుచుకుంటుంటే ఫోటో తీసాడు అబ్బాయి. నేను బ్యాక్ సైడ్ తుడుచుకుంటుంటే ఫోటో తీసాడు అబ్బాయి. ఎందుకు ఫోటో తీస్తున్నావు అంటే, ఏం లేదు నీకు కాదు ఫోటో, నేను క్యాలెండర్ తీసుకుంటున్నాను, నీకు కాదు ఫోటో అనేసి అని ఈ అబ్బాయి కలిపి ఇద్దరు మాట్లాడుకుంటారు సార్. మీరు ఈ అబ్బాయిలు మీతో మిస్బిహేవ్ చేస్తారు కదా, చేసినప్పుడు మీరేమన్నా తెలియకుండా ఏమన్నా వీడియో తీసారా? లేదు సార్, నేను అప్పటికి నాకు ఐడియా ఏం తెలియలేదు సార్. ఈ వీడియోలు తీయాలని నాకు అసలు అప్పటికి నా దాంట్లో బ్యాలెన్స్ కూడా లేదు. ఏం చేయాలో కూడా అర్థం కాదు సార్. సరే, ఇప్పుడు నీకు నా ఫోన్ కానీ నీ ఫోన్ తోటి కానీ వెళ్ళి వీడియో ది, నేను ఉంటా బయటనే ఉంటా. ఓకే సార్. ఏం చేస్తా చూద్దాం. ఓకే సార్. సరేనా? ఓకే సార్. సార్ రూమ్ చూడాలి సార్. దగ్గర రావద్దు, దగ్గర రావద్దు.
ఎవరని మీరు జరు జరు ఎవరని మీరు జరు ఎవరని మీరు బయటికి వెళ్ళు ఎవరా నువ్వు బయటికి వెళ్ళు ఎవరా నువ్వు డ్రామా ఏంటి నీ రొమ్ము మొగలేడు ఏంటో ఉద్దవాలి ఇంకా ఉద్దవాలి ఇంకా ఎవరు నువ్వు ఏం చదువుతున్నావు దారిద్రం కొడతాం ఏం చేస్తున్నావు ఎవరు ఏమైందమ్మా సార్ నేను మీకు నెలకి 2000 ఇస్తున్నాను కదా మాకు మేము 500 ఇస్తాము మా దగ్గర పడుకోవచ్చు కదా ఒక గంటే కదా మా దగ్గర పడుకోవచ్చు కదా ఒక గంటే కదా ఈ అమ్మాయితో ఇంతసేపు అన్ని తీసుకున్నాం ఫ్రూట్స్ అన్ని తీసుకున్నాం ఇప్పుడు రియల్ గా చూడాలని నీకు వచ్చిన ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఏ కాలేజ్ మీరు బీటెక్ కాలేజ్ బీటెక్ కాలేజ్ బీటెకా ఏంటి నీకెందుకు చెప్పు ఏ కాలేజీ నీకెందుకు రే అన్ని రికార్డ్ అవుతున్నాయి ఏమన్నా పిక్కో ఏమన్నా పిక్కో ఏమన్నా పిక్కోవాలి పిక్కుంటా పిక్కో ఏం చదువుతున్నారు పిక్కోవాలా పిక్కోవాలా ఏం చదువుతున్నారు పిక్కోవాలా పిక్కోవాలా ఎవరు ఎవరు మీది ఎవరు నువ్వు నాకు ఇవ్వాలి చెప్పు ఏ ఊరు నెల్లూరు. నెల్లూరు ఇక్కడ ఏంది చదువుకోవడానికే వచ్చింది ఇద్దరే కదా బ్యాచులర్ చేసిందన్న పెట్టడానికి ఏమి తప్పలేదు ఏంది ఎటకరావా సార్ రోజు ఇలాగే చేస్తున్నారు సార్ నన్ను అసలు రూమ్ లో ఏం చేయనట్లేదు సార్ నేను కాదు సార్ ఈడే సార్ ఫస్ట్ దేనికి ఇట్రా ఇట్రా ఏమైందమ్మా ఇగో సార్ ఈసారి దగ్గర రే ఈసారి సార్ ఎక్కువ నాకు ఈసారి కిచెన్ లోకి రావడం గిన్నెలు తోనప్పుడు నడిమే చెప్పండి చెప్పండి అప్పటికి ఈ అబ్బాయి అంటే తప్పురా వద్దురా మనకి కొంచెం పెద్దంలా ఉందిరా వద్దురా అనేసి ఈ అబ్బాయి చెప్తుంటే ఈ అబ్బాయి నీకేం తెలుసురా నీకు వద్దంటే పోరా నేను చేసుకుంటాను పోరా వద్దంటే పోరా నేను చేసుకుంటాను పోరా ఏందమ్మా రోజు ఇలాగే చేస్తున్నారు సార్ ఈ అబ్బాయి వద్దంటే ఈ అబ్బాయి ఎక్కువ ఓవర్ చేస్తున్నారు సార్ ఏంది బ్రదర్ చదువుకుంటానికి వచ్చినావా హైదరాబాద్ దేనికి వచ్చినావు బ్రదర్ ఏంటి ఈ పని మీ ఇంట్లో వాళ్ళు తెలుసా ఊకుంటారా ఇట్లా దగ్గర నువ్వు ఏం పేరు ఇట్లా ఏం పేరు నీ పేరు ఏం పేరు రాజేష్ ఏ క్లాస్ ఇప్పుడు ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ బీటెక్ అన్నాడు వెళ్ళాక అంటే వాడిన పక్క పక్కన కాలేజ్ ఏ పక్క కాలేజ్ నీదెవరు విజయవాడ నేను నెల్లూరు అంటే ఇక్కడికి వచ్చి కలిసాం కలిసి ఇట్లా ఓళ్ళతో పడితే వాళ్ళతో ఆమె పని చేసుకుంటా ఆమెతో ఏంది తప్పు అయిపోయిందని ఇంకోసారి తప్పు అయిపోయిందన్న ఎలాగ ఎవరితో ఏదో సార్ మీ అమ్మల నెంబరి ఇంటికాడ నెంబరి ఎలాగ ఎగిరి పట్టాను కదా మీ స్టడీ మరి ఎలాగ ఎగిరి పట్టావు కదా నువ్వు ఆడోడు ఈడోడు అన్నావు కదా ఆగమ్మ నువ్వు ఆగు ఎందుకు అడుస్తున్నావు మాట్లాడుతున్నాం కదా మీరు రాకపోతే నా జీవితం ఏమైపోయింది ఆయనకి నేను ఏం సమాధానం చెప్పాలి సార్ ఆయన కూడా తెలియదు సార్ ఈ విషయం నేను చెప్పలేదు నన్ను పళ్ళకు పంపించరని ఏం రా అంటే కష్టాలు ఎక్కువ ఫాల్తుగా ఉన్నావు ఏం రా మా ఆయనకి తెలుసు ఆగమ్మా ఇప్పుడు పోదాం పోలీస్ స్టేషన్ బాగా ఇంటికి పోదామా వద్దని ఎక్కడికి వద్దాను మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరికి మాట్లాడుతున్నావు మాట్లాడినాను నువ్వు ఏదంటే అది ఇప్పుడు ఏందమ్మా ఏమంటావు ఏం చేద్దామంటావు ఇద్దరు పోలీసులో పంపిద్దామా ఏం చేద్దామంటావు నేను ఇంక ఇంట్లో పని చేయండి సార్ నాకు ఎక్కడైనా పని చేసి పెట్టండి సార్ మంచి ఇల్లు పెట్టండి సార్ ఏదైనా ఆఫీసులో పెట్టినా నేను చేస్తాను సార్ ప్లీజ్ నువ్వు ఒక్క నిమిషం ఉండమ్మా నీకు ఇట్లా నేను నీకు చెప్తాను పని ఏమంటారు ఇప్పుడు ఏంది మరి ఇప్పుడు ఆమె
పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేదా వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా చెప్పినా మీ పరిస్థితి ఏంది? తెలుసు ఇది అసలు ఆలోచన ఉందా మీకు? మామూలుగా గుంజుతూరు ఆమె ఏముంది గుంజట్లేదు అన్న కాలు పట్టుకో కాలు పట్టుకోరా కాలు పట్టుకో ఇద్దరు కాలు పట్టుకో కాలు పట్టుకో కాలు పట్టుకో ఇద్దరు పట్టుకోరే వాడే ఇంకో దిక్కు పట్టుకున్నాను ఇస్తుండే ఇట్లా అమ్మ కాలు పట్టుకుని ఇద్దరు పట్టుకొని చెరో సైడ్ పట్టుకోరి మొక్కరు కింద మొక్కరే చేసిందే తప్పు. ఇంకా అమ్మ నువ్వేం చేయమంటే అది చేస్తాం వీళ్ళిద్దరిని. నువ్వేం చేయమంటున్నావు? సార్ నన్ను చేసినట్టు రేపు పొద్దున ఇంకొక అమ్మాయి జీవితం కూడా అలాగే చేస్తారు సార్. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే 6 వేయాలి సార్. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు అసలు. ఇలాంటి సార్ ఇతనే సార్ ఎక్కువ ఓవర్ చేస్తున్నట్టు కాదు సార్. నేను ఒక మాట చెప్తాను సార్, దయచేసి ఇలాంటి వాళ్ళు మటుకి అసలు ఉంచకండి సార్. ఇలాంటి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు చెప్పానప్పటికీ మనకు వద్దురని చెప్పాను, ముసలని చెప్పాను, విన్నావా? చెప్పానప్పటికీ మనకు వద్దురని చెప్పాను, ముసలని చెప్పాను, విన్నావా? ఆమె పోలీస్ స్టేషన్ లో పట్టినట్టు పోలీస్ స్టేషన్ లో పట్టిస్తాను, లేకపోతే మీ ఇంట్లో చెప్పంటే మీ ఇంట్లో చెప్తా. ఆమె అడుకోరు ఏం చేయాలి చెప్పమ్మా? పోలీసులో పట్టిస్తాను. ఇంకోసారి చేయమమ్మా, ఇంకోసారి కొడుకులు అంటుంది. ఇంకోసారి ఇలా చేస్తే అప్పుడు మనం ఏదో చేద్దాం సార్. రే లేదు ఫస్ట్ లేదు అన్న ఇంట్లో చెప్పొద్దన్న, ఇంకోసారి చేయమన్నా. చేసుడు కాదు బ్రదర్, నిజంగా గుర్తు మీరు చిన్నపిల్లలు అసలు ఏంది బ్రదర్ ఏం చేస్తున్నావు? నీకేమో యాటిట్యూడ్ అంత అవసరం బ్రదర్? పని చేసుకో, చదువుకో, నీ పని ఏందో నువ్వు చూసుకో. వచ్చిన వాళ్ళతో నీకేంది బ్రదర్? ఇంకోసారి చేయమన్నా, ఇలా తప్పైందన్నా. లాస్ట్ టైం బ్రదర్ ఇంకోసారి కాక ఆమె కూడా ఇప్పుడు అమ్మ మీరు ఇక్కడ చేస్తారా? ఈమె ఇక్కడ పని చేయదు, ఓకేనా? ఇంక మీరే చేసుకోవాలి, అప్పుడు తెలిసి వస్తుంది. ఒకటైతే చెప్తా బ్రదర్, మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం నేను చెప్పాలనుకుంటే 2 నిమిషాల పని కాదు. మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం నేను చెప్పాలనుకుంటే 2 నిమిషాల పని కాదు. ఇప్పుడు ఆమె వద్దంటుంది కాబట్టి నేను ఆగుతున్నా. ఆమె ఎల్లాక కూడా అదే చెప్తుంది, చదువుకునే కుర్రోళ్ళు కాబట్టి నేనేం చెప్తలేను. ఇట్లే యాటిట్యూడ్ ఇట్లే చేస్తా అంటే మాత్రం అది నేను వదిలిపెట్టినట్టు అందరూ వదిలిపెట్టరు. ఇంకోసారి చేయమని తప్ప అరే మీ జీవితాలు పోతాయని ఆలోచించాను నేను. అర్థమైంది? ఒక్క నిమిషం కూడా సార్ తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే మిమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ లేదు. వద్దు బ్రదర్, మంచిగా నిమ్మలా పని చేసుకుని ఉంటారు. అవసరం బ్రదర్ ఎంత మీకు? ఇంకెవరు